అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. నాకు మా బుడ్డోళ్ళకి చేతనైతే జ్వరాలు వచ్చినాయని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా బుడ్డోడేమో ముచ్చట చెప్తుండే పొద్దున్నేనండి. ఏంది కన్నయ్య? చెల్లి బజ్జుకుంది. ఇద్దరికి ఫుల్ సర్దులు దగ్గులు. నేను లేవగానే ఏమో నిద్రలు ఉన్నప్పుడే ఫస్ట్ ఈమెకి నెబులైజర్ పడుతున్నా. ఈమె కూడా నైట్ అంతా ఆగం చేసి పెట్టింది, మస్తు ఏడ్చింది, బ్రీతింగ్ చక్కగా రాలేదు. ఇద్దరు లేచినాక ఇలా ఫ్రెష్ చేసి హాస్పిటల్ అయితే తీసుకోవాలి. నేను ఏదో రెస్ట్ తీసుకుందామని వస్తే ఇక్కడికి వచ్చినాక ఇంకెక్కువ ఆగం చేస్తారు వీళ్ళు. ఏందో ఏమో మా పూరలు ఎప్పుడు పెద్దగా అవుతారో, ఈ బంగారు తల్లులతో కష్టాలు ఎప్పుడు తప్పుతాయో నాకు కదా. అయితమ్మా సిగ్గుపడద్దు. ఇక్కడ చూడే, ఇక్కడ చూడే, ఇక్కడ చూడే. ఇవి రెండు చెంపలకి ఏమైందని చూస్తుర్రా? ఈ రెండు చెంపలకి పిల్లో కవర్ తీసేసి వండుకుంది. ఆ పిల్లో కవర్కి ఉన్న కలర్ అంతా ఈమె కంటుంది కదా. అయిచాని అయిచు నువ్వు ఏం చేసినావు నైట్? అయిచమ్మ నైట్ ఏచినవా? ఎందుకు ఏచినావు? ఏమైంది? ముక్కుతో చేది బే. నైట్ అది పాలుందా? బాగుంది. ఇడు పెద్దోడు 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 లేచి పెద్దోడు లేచి. అమ్మో ఇడు కుక్క, ఇడు చిన్నోడు. అయ్యా అయ్యా పెట్టుకో, దాసుకోదు అట్లా. మా మమ్మీ, ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు, ఇది మా మమ్మీ వాళ్ళ షాపు. వీడు మా అన్నయ్య. వదిన స్నానం చేస్తుంది, బాత్రూంలోకి పోయింది. వచ్చినాక చూపిస్తా. అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేయట్లేదు. ఇక్కడేమో వేస్తున్నావు కానీ మా మన్మరాన్లకు కొంచెం దగ్గులు వేసింది, ఓమ దంచిపోద్దామని. గిట్లుంటుంది అమ్మ. మనకేమో గిట్ల ఓపికతో చేస్తారు, మనతో ఏడవుతుంది ఇవన్నీ. ప్రేమ చూడు, ఈమెకు సరదా తగ్గుతలేదట, వీళ్ళ మామకు పడుతుందట. నా చిరుతలు ఎంత పని చేస్తుంది. వాళ్ళ అత్తకి పాలు అందిస్తుంది, వాళ్ళ మామనేమో మా చిరుతలకి తినిపిస్తుండు. మా పెద్దోనికి ఏమో ఎవడొద్దు, నేనే కావాలి. ప్రపంచం ఎంత ఏడిపోయినా నేనే తినిపిస్తున్నా కదా కదా. వెంచుకో అంతే అంట, చెప్పేస్తుంది. చిన్నోడు, నేను, మా అన్నయ్య, మా వెంచుకో పోతున్నాం. ఏడికమ్మా? మా జీవితాలకు ఎంజాయ్ చేసే అంత అదృష్టం లేదు. మళ్ళీ హాస్పిటల్కి మా పిల్లల కోసం. హాస్పిటల్లో కూడా ఆడుకోనికి ఏదో ఒకటి దొరుకుతుంది వీళ్ళకి. ఏంటైషో అది? అదేంటిది? ఫిషా? కొక్కుతాయి నిన్ను. మంచిగా ఫిష్ ఏది? ముట్టుకో. కొక్కుతాయి కొక్కుతాయి కొక్కుతాయి. అమ్మో కొక్కుతాయి. హాస్పిటల్లో చెకప్ అయిపోయింది. 3 కవర్ల నిండా సిరప్లు. పెంచికా ఇక్కడ చూడు, వేసుకుంటావా సిరప్? అక్కడ చూడు, సిరప్ వేసుకుంటావా? ఇగో 1500 అయినాయి మందులకి. హాస్పిటల్కి మొత్తం కలిపి మాత్రం సిరప్ వేసుకోదంట. మళ్ళీ రాత్రంతా ఏడుస్తుంది, దగ్గుతుంది. మంచిగా చెప్పు. ఇది బాలపూర్ చెరువు అన్నట్టు, మస్తు ఉంటుంది. వ్యూ కూడా ప్రశాంతంగా ఉంది. ఇద్దరు ఎట్టురుకుతుర్రు. ఇక్కడ జార్బాడలు ఉన్నాయని తీసుకొచ్చినాం. వీళ్ళు ఆడుకుంటుంటే నేను సిరప్లు వేసేస్తా. కొంచెం శాతగానప్పుడు వాళ్ళకి నచ్చింది వేసే కూడా ఆ శాతగాన్ని మర్చిపోతారని హాస్పిటల్కి రిటర్న్ అయితే ఇక్కడ జార్బండ కనిపిస్తే ఇక్కడ ఆడుకుంటారని తీసుకొని అయితే వచ్చిన. ఇప్పుడు వీళ్ళకి సిరప్లు వేసేస్తాం. 1 2 3 కమ్. ఇప్పుడు పెద్దోడు వస్తాడు. పెద్దోడు కమ్.
ఎక్కు ఎక్కు ఎక్కిపిస్తాడు మామ. ఈమెను ఎక్కిపియాలి, ఈమెనేమో సగం ఎక్కేసింది. చిన్నోళ్ళు ఎప్పుడైనా ఫాస్ట్గా ఉంటారు అబ్బా. అవునా ఐషు? ఐషు బాయ్ చెప్పు. ఇక్కడ చెప్పు బాయ్. మా ఇంట్లో మా చెల్లె సూపర్ ఫాస్ట్. మెల్లిగా మెల్లిగా భయపడతారు. ఫాస్ట్గా తిప్పిండి భయపడ్డారు దెబ్బకి ఇద్దరు. నేను దిగుతా, దిగేసి జార్బండ ఆడుకుంటుంది. ఎట్లా కురుకుతుంది చూడు. చేత కాకపోయినా సరే జార్బండ చూస్తే ఎనర్జీ వస్తుంది. మమ్మీ ఇక్కడ ఉంది కదా జార్బండ. ఇది బాగాలేదు, బాగాలేదు, మండుతుంది. ఇక్కడ బాగాలేనా అని అక్కడ ఆడుకోపో. ఎట్లా ఎక్కుతుంది. భయపడదు ఇదైతే. కమ్ 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 హియర్ ఐషు. ఏదైతే ఏందో ఈ జారబండ జారనికి. దా రా దా నువ్వు. 1 2 3 డిచూ పట్టిడే. డామన్నదా గుండు. ఇది జారేది కూడా లేదు, తిరుగుడే సరిపోతుంది అటు ఇటు. మా ఐషగాడు బజ్జుకొని లేచిండు. ఏం తినలే, ఏం తాగలే. కానీ ఏడికెళ్ళి బలం వస్తుందో అర్థం కాదేంది వీళ్ళకి. వస్తుంది అక్కడ. తిండి తినరు, సిరప్లు వేసుకోరు. చేత కాకపోయినా బలం వస్తుంది. ఎట్లా చదువుతుంది చూడు. కొడుతుంది అమ్మమ్మ, అమ్మమ్మ కొడుతుంది. క్యాబ్ పెడితే తీసి పడేసింది. అయిందా చూడండి. సాయంత్రం పూట అయితే వీళ్ళు పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. యాక్చువల్లీ వీళ్ళు పెట్టుకున్న పాటకి డ్యాన్స్ మా అన్న చేస్తుంటే మస్తు సింక్ అయింది. కానీ ఏమో సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ కష్టాలు తెలుసు కదా, కాపీరైట్ వస్తుందని మ్యూట్ చేయాల్సి వచ్చింది. మస్తు ఆడిపిస్తాడు మా అన్నయ్య. ఇంట్లుంటే మాత్రం పిల్లలు అస్సలు ఏడవరు. బయటకైనా తీసుకొని పోతాడు, ఆడిపిస్తాడు, ఏమేమో జోకులు చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు. మా అన్నయ్య మస్తు కథలు ఆడతాడు. వీళ్ళైతే ఇట్లా ఆడుకుంటారు. మా చిన్నది కూడా స్టెప్ చేస్తుంది. ఇది పోల్ పట్టుకున్నట్టు ఫ్రిడ్జ్ని పట్టుకొని ఆమె స్టెప్ చేస్తుంది.